గ్రేటర్ హైదరాబాద్లోని నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాల బండారం బయటపెట్టింది జీహెచ్ఎంసీ. కాస్త ఆలస్యమైన అక్రమ నిర్మాణాల లెక్క పక్కాగా తేల్చింది. వీటిలో అత్యధికంగా నార్త్ సెంట్రల్ జోన్లోనే అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక ఈ అక్రమ నిర్మాణాల్లో ప్రైవేట్తో పాటు గవర్నమెంట్ భవనాలు సైతం ఉన్నాయని తేల్చారు. గ్రేటర్ పరిధిలోని నాలాలు, చెరువులు పెద్ద ఎత్తున కబ్జాలకు గురయ్యాయి. అడ్డగోలు కబ్జాలతో నాలాలు కుచించుకుపోయాయి. కొన్ని చోట్ల నాలాలపైనే నిర్మాణాలు జరిగాయి. దీంతో భారీ వర్షాలు కురిసిన సమయంలో నగరంలోని పలు ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయి. దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఫ్యూచర్ లో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీతో నాలాలపై సమగ్ర సర్వే చేయించింది. నగరంలోని 173 ప్రధాన నాలాలపై సర్వే చేసింది జీహెచ్ఎంసీ. మొత్తం 390 కిలోమీటర్ల విస్తీర్ణంలోని ప్రధాన నాలాలపై 12,182 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. వీటిలో ప్రైవేట్ నిర్మాణాలతో పాటు ప్రభుత్వానికి చెందినవి ఉండడంతో అధికారులు షాక్ అయ్యారు. అత్యధిక అక్రమ నిర్మాణాలు నార్త్ జోన్ పరిధిలోనే ఉన్నాయి. ఇక్కడ 89 కిలోమీటర్ల పొడవున 37 ప్రధాన నాలాలు ఉంటే వాటిపై 4,030 నిర్మాణాలున్నాయి. సెంట్రల్ జోన్ లో 102 కిలోమీటర్లలో 39 నాలాలుండగా వీటిపై 2,809 నిర్మాణాలున్నాయి. వెస్ట్ జోన్ లో 96 కిలోమీటర్ల పొడవున 41 నాలాలుండగా వీటిపై 2,684 నిర్మాణాలున్నాయి. సౌత్ జోన్ పరిధిలో 57 కిలోమీటర్లలో 32 నాలాలపై 1,810 నిర్మాణాలు చేపట్టారు. ఈస్ట్ జోన్ లో 44 కిలోమీటర్లలో 24 నాలాలుంటే వీటిపై 849 నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 10 మీటర్లకు ఎక్కువ విస్తీర్ణమున్న నాలాలకు 2 వైపులా 3 మీటర్ల వర్కింగ్ విడ్త్, 10 మీటర్ల లోపు నాలాలకు 2 మీటర్ల వర్కింగ్ విడ్త్ ప్రాతిపదికన సర్వే నిర్వహించారు. నాలాల ఆక్రమణలు, అక్రమ కట్టడాలకు GIS విభాగం ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి కొలతలు నమోదు చేశారు. ఫోటో షీట్స్, రిమోట్ సెన్సింగ్, శాటిలైట్ ఆధారంగా గుర్తించిన అక్రమ కట్టడాలను తొలగించేందుకు జీహెచ్ఎంసీ స్పెషల్ టీంలను ఏర్పాటు చేసింది. ఇందులో రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, UCD శాఖలకు చెందిన అధికారులు ఉన్నారు. నాలాలపై సమగ్ర సర్వేకు ముందు అధికారులకు పకడ్బందీగా శిక్షణ ఇచ్చింది జీహెచ్ఎంసీ. నాలాల సర్వే అక్టోబర్లో చేపట్టినా జిల్లాల పునర్విభజనతో కాస్త ఆలస్యమైంది. లేట్ అయినా లేటెస్ట్ రిపోర్ట్ వచ్చిందంటున్నారు అధికారులు.